పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. కాపాడు ప్రభు ఒక్కడున్నారయ్యా, కనుపాపలా కాచును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా దేవుని యొక్క వాక్యాన్ని భక్తులందరూ ధ్యానించినటువంటి రోజు మరొక అవకాశం, యేసు ప్రభు కరుణను అనుభవించే గొప్ప దినం. భక్తితో ఈరోజు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను కరుణామయుడు కరుణతో ఆలకించమని ప్రార్థిస్తాం. ఎం విజయ్ బాబు ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు, మరియు అమృత, విశ్వాస్, అక్షయ కుటుంబ శ్రేయస్సు, రాంపూర్ గ్రామ ప్రజలందరిపై దేవుని దీవెనలు కాపుదల కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మే 2 మరియు 3 తేదీలలో ఆర్చిడైసిస్ ఆఫ్ హైదరాబాదులో ఏఐ వర్క్షాప్ జరుగుతుండగా విజయవంతమగినట్లుగా దేవుని దీవెనలు అనుగ్రహం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు జోసఫ్ సంజయ్. మరియు మరియ నక్షత్రం కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత కొరకు, నిర్మలాకి భుజం నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు ఈరోజు ఆదివారం వచ్చినటువంటి భక్తులందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పిస్తూ భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. అలాగే కె గోపాలకృష్ణ బోన్ మ్యారో సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, సత్యప్రసాద్ మెడికల్ మర్సీ పెటిషన్ సక్సెస్ అగినట్లుగా, శైలజాకి ఎంఎన్సిలో మంచి జాబ్, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మా ఆనంద్ రెడ్డి శ్రావణి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మా ఆనంద్ రెడ్డి, శ్రావణి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా జాబ్లో అసెస్మెంట్లో 91% వచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా, మరియు నా 2 కళ్ళకి ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా, మా పాపకి ఇంటర్లో 987 మార్కులు వచ్చినందుకు గాను కృతజ్ఞతగా, మా అబ్బాయి రాబోయే నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని, దివ్య మా వారిని మూర్తి దీవెనలతో నింపాలని కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ప్రశాంతి. ఇంకొక సాక్ష్యం కూడా ఇలా రాస్తూ ఉన్నారు. కె ప్రకాష్, కె రాజేశ్వరి కర్ణాటకలోని మండ్యా నుంచి ఫిబ్రవరి 22వ మొదటిసారి ముత్తంగికి వచ్చారు. వారి భూమి రిజిస్ట్రేషన్ విషయం 1 సంవత్సరం 3 నెలలుగా ఆలస్యం అవుతూ ఉండేది. తర్వాత ముత్తంగి వచ్చి పాప సంగీతం చేసి దీక్షాశిలువను స్వీకరించారు. అది స్వీకరించిన కేవలం 1 గంటలోనే ఇంటికి తిరిగి వెళుతుండగా ఫోన్ వచ్చింది, భూమి రిజిస్ట్రేషన్ అయిందని. దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు ఈ రోజులలో స్పాన్సర్షిప్లోనే మనం వింటున్నాం. అలాగే మీకు కూడా జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే బెల్లం ధన్విన్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, జేఈఈ అడ్వాన్స్ ఐఐటి ఎగ్జామ్లో ఉత్తీర్ణత, టాప్ కాలేజీలో సీటు కొరకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ నెలంతా ఎంతో మందికి భారము, వేదన, దుఃఖములు ఇవన్నీ తొలగిపోయేటట్టు దేవుడు దీవించాలని ఈరోజు ఈ పాట ద్వారా ప్రభుని ప్రార్థన చేయబోతున్నాం. 37వ కీర్తన 5వ వచనంలో, ప్రభు మీదనే భారము వేయుము, నీవు అతనిని నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చును. Psalm 37 verse 5, keep your faith and God and he will take care of all your needs. Cast your burden unto him, for he cares for you. 37వ కీర్తన 40వ వచనంలో, నీతిమంతులు ప్రభువుని ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయం చేసి వారిని కాపాడును. Psalm 37 verse 40, because the righteous people look for his sanctuary, God will help them and protect them. ఇవి మీకు నాకు దేవుడు ఇచ్చే వాగ్దానం. భక్తితో పాడుదాం. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కరున్నారయ్యా, కనుపాపలా కాచును. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. నీతిమంతుడు పడిపోడయ్యా, నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. The second stanza we hear, we are under the protective wings of God, under His shadow we find our sanctuary. Psalm 91 verse 1 to 2 says like that. దేవుని యొక్క రెక్కల చాటున వసించువారు ధన్యులు. ఆ రెక్కల నీడలో మహోన్నతమైన మరుగున నివసిస్తే ఎటువంటి హాని కలగకుండా ఆశ్రయమిస్తాడని 91వ కీర్తన 12వ వచనం చెప్తున్నది. ఈ వాక్యం మనకు ఎంతగానో అవసరం. ఎన్నో కీడులు జరుగుతున్న లోకంలో ఈ వాక్యానుసారం దేవుడు మనలందరినీ భద్రపరచి దీవించునుగాక. ఆమేన్. భక్తితో ఆ వాగ్దానంను పాడుదాం. నీడగా ఉండి కాపాడును, ఆశ్రయమిచ్చి ఆదుకొనును. నీడగా ఉండి కాపాడును, ఆశ్రయమిచ్చి ఆదుకొనును. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కడుపాపలా కాచును. ఆయన రెక్కల నీడలో అందరూ భద్రంగా ఉండేటట్టు దేశముల కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా 49:15, కీర్తన 27:10, ఐసయా 49:15, సామ్ 27 verse 10. తల్లి మరచిన నేను మాత్రం మిమ్మల్ని మరువను, నేను మీ పేరును అరచేతిలో రాసుకున్నానని. అలాగే ఈవెన్ ఇఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ లెట్ యూ డౌన్, ఐ విల్ టేక్ యూ అప్, బైబిల్ సేస్. తల్లిదండ్రులు మనల్ని విడనాడినను ప్రభువు మనల్ని చేరదీసి పరామర్శించను. ఈవెన్ ఇఫ్ యువర్ మదర్ ఫర్గెట్స్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. తల్లిదండ్రులు మరచినా నేను నిన్ను మరువను, నా అరచేతిలో
నీ పేరును లిఖించుకొన్నాను. అంత గొప్ప విలువనిచ్చే దేవుని హస్తంలోనికి వెళ్ళి ఈ పాట పాడి దేవుని దగ్గర ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాము. తల్లియు తండ్రియు విడచినను, కౌగిటిలో నన్ను దాచుకొనును. తల్లియు తండ్రియు విడచినను, కౌగిలిలో నన్ను దాచుకొనును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలక చెందకుమా. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేమించే దేవుని వైపు చూస్తూ, ఆ తల్లి ప్రేమతో మనను ఆదుకునే దేవుని వైపు చూస్తూ ఇప్పుడు మన ప్రార్థన అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు తన రెక్కల క్రింద చేతులు చాచి మనలను పిలుస్తూ సంరక్షణనిచ్చే 3 గంటల ప్రార్థన ఈరోజు కూడా మనము సమర్పణ చేసుకుందాం. లెట్స్ కాన్సక్రేట్ అవర్ సెల్స్ అండ్ ద హోల్ వరల్డ్ టు ద లార్డ్స్ వింగ్స్ అండ్ ప్రే. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల మానవాలను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో
నీవు భయపడకు, వారి వైపున పోరాడు వాళ్ళ కంటే మన వైపు పోరాడువారు ఎక్కువ మంది ఉన్నారని ఎలీషా తన శిష్యుడు భయపడిన శిష్యునితో పలికాడు. ఆయన ఆత్మీయ కళ్ళు తెరవబడినప్పుడు రథములతో గుర్రములతో ఆ లోయ అంతా నింపబడిన పరలోక సైనికులను చూశారు. 2 Kings 6:16 The disciple of Elisha was disturbed. He said, "Alas, master, we are going to be destroyed." But Elisha the prophet said, "More than our enemies, we have an army." The moment Elisha prayed for the opening of the eyes of the servant, he saw so big an army, heavenly army in that valley. ఈరోజు కూడా ప్రభు చెప్తున్నాడు, నీకు శత్రువులు ఎదుట నేను పెద్ద సైన్యముతో దిగి వచ్చి మీకోసం పోరాడుతాను. ఆమేన్. కదలక్క మెదలక్క ఉండడన్నాడు కదా నిర్గమకాండం 14:14. దానిని పాటగా పాడి చెప్పబోతున్నాం. యేసు పోరాడితే, దేవుడు పోరాడితే జయం మనదే అని పాడుదాం. మన పక్షమున ప్రభు ఉండగా కదలక్క మెదలక్క నేనుందును. మన పక్షమున ప్రభు ఉండగా కదలక మెదలక నేనుందును. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కళక చెందకుమా, కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కడుపాపలా కాచును. మన పక్షమున ప్రభువే ఉన్నాడంటున్నాడు. భక్తితో ఆ ధైర్యముతో ముందుకు సాగుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గడిచిన మంగళవారం ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆ సహోదరి చెప్పి, ఫాదర్ గారు ఎందుకో 3 నెలలు వాగ్దానం ఒకేసారి చెప్పమన్నాడు, రిపీట్ చేశాడు. అది నా ఇంటిలో జరిగిందని, క్యాన్సర్ నయమైపోయిందని, తర్వాత ఇంటిలో కొడుకు విషయంలో మార్పులు కలిగిందని చెప్పిన దాన్ని మీరు విని ఉంటారు. అందుకే కావచ్చు దేవుడు 3 నెలలు కలిపి ప్రతిరోజు మనం స్మరించేటట్టు చేస్తూ ఉన్నాడు. యు సా హౌ ట్యూస్డే దట్ పర్టిక్యులర్ సిస్టర్, a lady who came to testify all the way from city about what the Lord has done. 3 months together we are claiming the promises. ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి వాగ్దానం, ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా దేవుడు వసగును. ఆమె ఇదే చెప్పి ఎలా చేశాడని చెప్పింది. అలాగే మే నెలలో మానవునికి అసాధ్యము దేవునికి సాధ్యం. డాక్టర్ ఆశ్చర్యపడ్డాడంట, ఎలా క్యాన్సర్ నయమైపోయిందని. ఎస్, దట్స్ వై గాడ్ మే బీ ఆస్కింగ్ us to repeat. For man mortal impossible, but for God everything is possible. జూన్ నెలలో ఇంకా గొప్ప వాగ్దానం మనందరికీ చెందినది.
మంచికే మలచును, మంచిదే జరుగును. జూన్ మంత్ వీ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ ప్రామిస్. గాడ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ టు గుడ్ అండ్ గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ అస్. భక్తితో చివరి గుర్తులో ఈ వాగ్దానములన్నీ నెరవేరాలని భక్తితో ప్రార్థన చేసుకుంటూ, దేవా ఈ వాగ్దానం నెరవేరాలంటే నీవెట్లా రోజు నిన్ను అర్పించుకున్నావు ఎబ్రియలకు రాసిన లేఖ 10:5-7 ప్రకారం, ఇదిగో నేను వస్తున్నాను నీ చిత్తమును నెరవేర్చుటకని, అలాగే మేము కూడా అర్పిస్తున్నామని పాడబోతున్నాం. Hebrew 10:5-7. If these promises have to happen, we have to do our homework, that is offering ourselves and saying, Lord, here I am, do according to your will. Hebrew 10:5-7. దేవుడు అన్నిటినీ మంచికే మలచబోతున్నాడు. రోమేలకు రాసిన లేఖ 8:28. గాడ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ టు గుడ్. చిన్న ప్రోగ్రాం ఈరోజు చేసుకున్నాం. మీ చిన్ని హృదయంలో ఉన్న ఆశలని నెరవేరునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. జీవితము ప్రభు కర్పించెదం, అన్నియు అతడే సమకూర్చును. జీవితము ప్రభు కర్పించెదం, అన్నియు అతడే సమకూర్చును. ప్రభుపై భారమెల్లా మోపుమయ్యా, కలత చెందకుమా. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, கணுப்பாப்பலா காச்சுனு. கர்த்தர் மேல் பாரத்தை வைத்து விடு, கலங்கி தவிக்காதே. அவரே உன்னை ஆதரிப்பார், அதிசயம் செய்வார். భక్తితో చివరి గుర్తులో అందరికీ అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు, స్వస్థతలు, మహిమ కలిగిన కార్యం జరిగి సాక్ష్యం చెప్పేటట్టు మీ ఉద్దేశములతో అందరి కోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు అద్భుతం కోసం వేచి ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ అద్భుతం జరగాలని వాళ్ళ కుటుంబాలను అర్పిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ మరియు తమిళ ముడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణం వలన ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజలు అర్పిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో తెలుగొడకంలో పాల్గొన్న అందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ కోసం ప్రార్థన చేస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెంతెకోస్తు పండుగ కోసం ఏదో ఒక రూపంలో సహాయం చేయబోతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నీ భారములన్నీ ఆయనపై మోపగా
మీ మీద శ్రద్ధ వహించి మీకు అద్భుతాలు చేసి మీ కన్నీళ్లు తొడచి దీవించునుగాక. As you have cast all your burden unto him, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you. Make your testimony and a witness for his glory. In Jesus' name we pray. కాపాడు ప్రభు ఒక్కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. God bless you.